ఇప్పుడు ప్లస్ పాయింట్స్ లో ఫస్ట్ గా మాట్లాడుకోవాలంటే ఇద్దరు హీరోస్ ఇంట్రడక్షన్ సీన్స్. ఇంత పవర్ఫుల్ గా అండ్ ఎమోషనల్ గా ఉండే క్యారెక్టర్ ఇంకెవరు చేస్తారండి, ఎన్టీఆర్ గారు తప్ప. అండ్ ఈ మూవీలో సెకండ్ మైనస్ పాయింట్ వచ్చి విఎఫ్ఎక్స్. ఈ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ అంతా సూపర్ గా డిజైన్ చేశారు, కానీ దాన్ని సపోర్ట్ చేయాలంటే విఎఫ్ఎక్స్ మాత్రం చాలా ఇంప్రూవ్ చేశారు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్, నమస్తే, వణకం, వెల్కమ్ బ్యాక్ టు రవి సిటీ బ్లాగ్స్ ఛానల్. మనం ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఈసారి అయితే మనం హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ద మోస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ వైర్ ఆఫ్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన వార్ 2 మూవీ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. వార్ 2 ఎక్కడ చూసాం, దాని రివ్యూ ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వార్ 2 మూవీ ఆఫ్టర్నూన్ షో అయితే బుక్ చేసుకోవడం జరిగింది. పీవీఆర్ ఐనాక్స్ లో అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాం. అక్కడికి వెళ్ళేసరికి 15 minutes లేట్ అయితే అయింది. ఇంకా మనకి పీవీఆర్ గురించి తెలిసిందే కదా, ఎంత లేట్ గా వెళ్ళినా ఇంకా మూవీ అయితే స్టార్ట్ అవ్వలేదు. సక్సెస్ఫుల్ గా మూవీ అయితే చూసి రావడం జరిగింది. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, అసలు మూవీ ఎలా ఉంది, డీసెంట్ గా ఉందా, వన్ టైం వాచా లేకపోతే మళ్ళీ చూడొచ్చా, దాని గురించి తెలుసుకుందామా? పదండి రివ్యూలోకి వెళ్ళిపోదాం. వార్ 2 అనౌన్స్ చేసినప్పటి నుంచే 2 సూపర్ స్టార్స్ ఇందులో యాక్ట్ చేస్తున్నారన్నప్పటి నుంచే చాలా బజ్ అయితే క్రియేట్ అయ్యింది. 2019 లో వచ్చిన వార్ మూవీ గురించి మీ అందరికీ బాగా తెలుసు. అది సిద్ధార్థానంద్ డైరెక్ట్ చేశారు. ఆ మూవీ ఎంత బాగా వచ్చిందో, ఎంత స్టైలిష్ గా డైరెక్ట్ చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఈసారి అయితే వార్ 2 మూవీ మాత్రం అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేశారు. మూవీ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. వార్ 2 అనే మూవీ కలి అనే క్యారెక్టర్ తో స్టార్ట్ అవుతుంది. కలి అనే క్యారెక్టర్ మిగతా దేశాలతో కలిపి మన దేశాన్ని డౌన్ ఫాల్ చూడాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలోనే రాయ్ ఏజెంట్ కబీర్ ను ఉపయోగించుకొని ఎలా అయితే కంట్రోల్ తీసుకోవాలని ట్రై చేస్తున్న క్రమంలో హృతిక్ రోషన్ అయితే ఎన్టీఆర్ ని కలుసుకోవాలనుకుంటారు. వాళ్ళిద్దరు కలిపి ఏం చేస్తారనేదే స్టోరీ. ఈ మిషన్ ఎలా కంప్లీట్ చేస్తారనేదే ఈ స్టోరీ. అయితే ఈ మూవీ ప్లాట్ వాళ్ళు అనుకున్నట్టే తీశారా? మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది? అసలు ఏజెంట్ విక్రమ్ కి ఈ మిషన్ కి అసలు సంబంధం ఏంటి? ఈ ప్లాట్ వాళ్ళు అనుకున్నట్టే వచ్చిందా? వాళ్ళు మిషన్ అకంప్లిష్ చేశారా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్లస్ పాయింట్స్ లో ఫస్ట్ గా మాట్లాడుకోవాలంటే ఇద్దరు హీరోస్ ఇంట్రడక్షన్ సీన్స్. ఈ స్టార్స్ యొక్క ఇంట్రడక్షన్ సీన్స్ మాత్రం బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అటు హృతిక్ రోషన్ కి ఇటు జూనియర్ ఎన్టీఆర్ కి ఏ తక్కువగా లేకుండా వాళ్ళకి ఫైట్స్ తో పాటు ఇంట్రడక్షన్ సీన్స్ అయితే సూపర్ గా అయితే వచ్చింది. ఇంకా సెకండ్ హైలైట్ గా చెప్పుకోవాలంటే ఈ మూవీలో కబీర్ క్యారెక్టర్ లో ఉన్న హానెస్టీ, అలాగే ఇన్నోసెన్స్ ని, అలాగే తన స్టైల్, స్వాగ్ అండ్ ఎమోషన్స్ తో హృతిక్ సార్ ఎక్సలెంట్ గా పోర్ట్రేట్ చేశారు. హృతిక్ సార్ అంటే తన స్టైల్, స్వాగ్ అండ్ కట్అవుట్ అని అనుకుంటారు, కానీ తన స్క్రీన్ ప్రెసెన్స్ ఇంకా తన ఎమోషన్స్ కూడా భలే క్యారీ చేస్తారు. ఈ మూవీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ లో హృతిక్ సార్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ అయితే హార్ట్ టచింగ్ గా ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ అయితే సూపర్ గా చంపి పడేశారు అంతే. ఈ మూవీకి ఇంకో మెయిన్ హైలైట్ అంటే ఎన్టీఆర్ గారి క్యారెక్టరే. అదే అండి, రఘు అలియాస్ విక్రమ్. ఆయన క్యారెక్టర్ లో అయితే చాలా గ్రే షేడ్స్ ఉంటాయి, కానీ ఆ క్యారెక్టర్ లో చాలా డెప్త్ ఉంటుంది. యాక్టింగ్ కి చాలా స్కోప్ ఉండే క్యారెక్టర్ అయితే అది. ఆ క్యారెక్టరైజేషన్ మాత్రం సూపర్ గా పోర్ట్రేట్ చేశారు తారక్ గారు. ఇంత పవర్ఫుల్ గా అండ్ ఎమోషనల్ గా ఉండే క్యారెక్టర్ ఇంకెవరు చేస్తారండి, ఎన్టీఆర్ గారు తప్ప. ఆయన యాక్టింగ్ గురించి అయితే మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు. సూపర్ గా అయితే యాక్ట్ చేస్తారు. ఎమోషనల్ సీన్స్ అయితే హృతిక్ సార్ తో కలిపి చంపి పడేశారంతే. అందరూ ఏముంది విలన్ క్యారెక్టర్ అయితే అంటారు, కానీ ఆ క్యారెక్టర్ మాత్రం యాక్ట్ చేయాలంటే చాలా దమ్ అయితే కావాలి. సూపర్ గా అయితే యాక్ట్ చేశారు. ఈ స్పై యూనివర్స్ లో ఇప్పుడు వరకు అయితే మనం చూడలేదు, ఎన్టీఆర్ గారిని అయితే అసలు చూడలేదు. ఈ క్యారెక్టర్ మాత్రం ఆయన న్యాయం చేశారు. సినిమాకి ఇంకో మేజర్ హైలైట్ అంటే యాక్షన్ ఎపిసోడ్స్ అయితే సూపర్ గా డిజైన్ చేశారు. ఫస్ట్ నుంచి అయితే యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని గాల్లోనే, చాలా వరకు గాల్లో, ఐస్ లో, అబ్బా ఎన్ని కంట్రీస్ లో అయితే ఫైట్స్ ఏ ఉన్నాయి లాస్ట్ వరకు. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ అంతా బాగా అయితే డిజైన్ చేశారు. మూవీకి ఇంకో మేజర్ హైలైట్ అయితే జనాబే అలీ సాంగ్. అదే అండి, సలాం అలీ సాంగ్. ఈ సాంగ్ లో అయితే హృతిక్ సార్, ఎన్టీఆర్ సార్ అయితే అదరగొట్టేశారు. ఇద్దరికి అయితే వేరే వేరే స్టెప్స్ అయితే ఉన్నాయి. ఆన్లైన్ లో అయితే మనం చూస్తున్నాం హృతిక్ సార్ ని, ఎన్టీఆర్ సార్ ని కంపేర్ చేస్తూ అయితే చాలా వీడియోస్ అయితే వస్తున్నాయి. కానీ ఈ డాన్స్ లో మాత్రం ఇద్దరికి వేరే వేరే స్టెప్స్ అయితే ఇచ్చారు. ఇద్దరు దాన్ని చాలా బాగా చేశారు. హృతిక్ సార్ కి అయితే ఆ కట్అవుట్ కి స్టైల్ అండ్ స్వాగ్ తో అలాగే వేవ్ మూవ్మెంట్స్ అయితే చాలా ఇచ్చారు. అలాగే ఎన్టీఆర్ సార్ కి ఫుట్ వర్క్ ఉండే డాన్స్ అయితే చాలా ఇచ్చారు. ఇద్దరు ఫ్రీ స్టైల్ డాన్స్ మాత్రం అదరగొట్టేశారు. ఈ మూవీకి వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ అనే చెప్పాలి. మూవీలో ఇంకో మేజర్ హైలైట్ అయితే ఉంది. తారక్ గారు వచ్చినప్పుడల్లా శైతాన్ అనే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వస్తుంది. ఆ సాంగ్ అయితే అదిరిపోద్ది అసలు. రోల్ రైడర్ గారే రాశారనుకుంటాను, అలాగే ఆయన పాడారనుకుంటాను. ఆ సాంగ్ అయితే సూపర్ గా ఉంది. తారక్ గారు ఎప్పుడు వచ్చినప్పుడు ఆ బీజిఎం వస్తే మాత్రం చాలా హై అయితే వస్తుంది. అది గూస్ బంప్ మూమెంట్స్ అసలు. మూవీ జూక్ బాక్స్ అయితే కూడా రిలీజ్ చేశారు. అందులో శైతాన్ మ్యూజిక్ అయితే ఉంది. అదైతే వినండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ మూవీలో మరో మేజర్ హైలైట్ వచ్చేసి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో వచ్చే ఎన్టీఆర్ అండ్ హృతిక్ సార్ క్యారెక్టర్స్. ఎస్పెషల్లీ ఎన్టీఆర్ సార్ క్యారెక్టర్ హార్టీ సింగ్ అనే ఒక అబ్బాయి చేశాడు. ఆ అబ్బాయి అయితే సూపర్ గా ఎమోషన్స్ పోర్ట్రే చేశాడు. అది కూడా ఒక మేజర్ హైలైట్ ఆఫ్ ద ఫిలిం. ఇప్పుడు పాజిటివ్స్ అన్ని అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు మైనస్ పాయింట్స్ ఏంటో అవి కూడా తెలుసుకోవాలి కదా. పదండి ఇప్పుడు మైనస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. ఇంకా మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే స్టోరీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా లాగ్ ఉంటుంది. ఇద్దరు హీరో ఇంట్రొడక్షన్ సీన్స్ అయిపోయిన తర్వాత స్టోరీ అసలు పేస్ అందుకోదు ఇంటర్వెల్ సీన్స్ వరకు. అది నా ఫస్ట్ మైనస్ పాయింట్. అండ్ ఈ మూవీలో సెకండ్ మైనస్ పాయింట్ వచ్చి విఎఫ్ఎక్స్. ఈ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ అంతా సూపర్ గా డిజైన్ చేశారు, కానీ దాన్ని సపోర్ట్ చేయాలంటే విఎఫ్ఎక్స్ మాత్రం చాలా ఇంప్రూవ్ చేసి ఉండాలి. విఎఫ్ఎక్స్ కానీ ఒక రేంజ్ లో ఉంటుంటే ఈ మూవీ ఇంకా హైలైట్ అయితే అయి ఉండేది. అండ్ ఈ మూవీలో థర్డ్ మైనస్ పాయింట్ అంటే ట్విస్టెడ్ ప్లాట్. ఈ మూవీ ఫస్ట్ నుంచి కలి అనే క్యారెక్టర్ మీద బేస్ అయ్యే ఉంటుంది.
ఆ కబీర్ అనే క్యారెక్టర్ వచ్చి కలి అనే క్యారెక్టర్ కోసమే వాళ్ళ గ్యాంగ్ లో ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఆ మనుషులతో అలాగే ఉండి కలి క్యారెక్టర్ వరకు రీచ్ అవ్వాలని ట్రై చేస్తారు. కానీ ఈ మిషన్ మాత్రం హాఫే అకంప్లిష్ అవుతుంది. ఎందుకంటే కలికి తెలిసిన మనుషుల్ని మాత్రం వేరే వేరే దేశాలకు వెళ్ళి చంపుతారు, కానీ కలి క్యారెక్టర్ వరకు అయితే రీచ్ అవ్వరు. మధ్యలో అయితే ఫ్రెండ్షిప్ ని మాత్రమే ఎక్కువగా ఈ స్టోరీలో అయితే చూపిస్తారు. ఆ ఫ్రెండ్షిప్ తారక్ కి అండ్ హృతిక్ సార్ కి ఉండే బాండ్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని మూవీ లాస్ట్ వరకు అయితే నెట్టేస్తారు అనమాట. ఆ ట్విస్టెడ్ ప్లాట్ వల్ల మీరు అందరికీ మాత్రం నచ్చుండకపోవచ్చు. అండ్ ఫైనల్ గా తారక్ సార్ ఉండే గ్రే షేడ్ నుంచి మంచిగా మారడానికి హృతిక్ అండ్ తారక్ సార్ మధ్యలో చాలా ఎమోషనల్ సీన్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. లాస్ట్ వరకు ఈ ఎమోషనల్ సీన్స్ ని ఎక్స్ప్లోర్ చేసి ఇద్దరు కలిసాక ఆ మిషన్ అయితే హాఫ్ అకంప్లిష్ అయితే చేస్తారు. కలి క్యారెక్టర్ వరకు అయితే రీచ్ అవ్వరు, అక్కడే స్టోరీ అయితే వదిలేస్తారు. ఇది ఒక మైనస్ పాయింట్. అండ్ మూవీలో మరో నెగిటివ్ వచ్చి క్లైమాక్స్ లో హృతిక్ సార్ అండ్ ఎన్టీఆర్ సార్ కలిసిన తర్వాత వాళ్ళు కలి మనుషుల్ని ఒక్కొక్కరుగా చంపేస్తూ ఉంటారు వేరే వేరే దేశాలకు వెళ్ళి. అది కూడా మైండ్ గేమ్స్, ఇంకా వాళ్ళ ప్లాన్స్ ఇంకా ఏవి చూపించకుండానే డైరెక్ట్ గా హైలైట్స్ మాత్రం చూపిస్తారు ఎలా చంపారనేది. అది మాత్రం ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఉండే బాగుండేది. కాకపోతే వాళ్ళకి ఈ ఫ్రెండ్షిప్ చూపించేసరికి ఈ రన్ టైం అయితే ఎక్కువైపోతుంది, అందువల్ల అవైతే ఎక్స్ప్లోర్ చేయరు. ఆ క్లైమాక్స్ కొంచెం అన్ఫినిష్డ్ గానే మనకు అనిపిస్తుంది. వాళ్ళు ఎంత హైలైట్స్ చూపించినా మనకు ఆ క్లైమాక్స్ అయితే ఎక్కదు, అదొక నెగిటివ్. అండ్ చివరికి ఈ మూవీ గురించి నా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఇట్స్ గ్రేట్ టు వాచ్ బోత్ ద స్టార్స్ ఆన్ ద స్క్రీన్. దిస్ ఇస్ ఎ డీసెంట్ వాచ్ మూవీ. ఈ మూవీలో ట్విస్టెడ్ ప్లాట్ వల్ల అదే కలి క్యారెక్టర్ వరకు ఇద్దరు అయితే చేరుకోరు, కానీ మిషన్ అయితే హాఫ్ అకంప్లిష్ చేసి ఉంటారు. వాళ్ళకి తెలిసిన మనుషులు వివిధ దేశాలకు వెళ్ళి వాళ్ళు చంపేస్తారు, కానీ మిషన్ అయితే హాఫ్ అకంప్లిష్ చేసి ఆపేస్తారు అనమాట. అందువల్లే మూవీని చాలా మంది బాగాలేదని బయట చెప్తున్నారు, కానీ స్టోరీ అయితే ఉంది. ఇందులో హృతిక్ సార్ కి ఎన్టీఆర్ సార్ కి ఉండే బాండ్ ని మాత్రం బాగా ఎక్స్ప్లోర్ చేశారు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం చాలా బాగా అదిరిపోతాయి. దానికోసమే ఈ మూవీ అయితే చూడాలి. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న డాన్స్, ఆ జనాబే అలీ సాంగ్ మాత్రం చాలా బాగుంది, సలామాన్ అలీ సాంగ్. ఆ సాంగ్ మాత్రం ఖచ్చితంగా చూడాలి థియేటర్ లో. అండ్ వైఆర్ఎఫ్ వాళ్ళు స్పై యూనివర్స్ లో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నారేమో, అందుకే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ సార్ మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ ని బాగా ఎక్స్ప్లోర్ చేశారు. అలాగే తారక్ సార్ ని కూడా సక్సెస్ఫుల్ గా ఇంట్రడ్యూస్ చేశారు. అందుకే ఫైనల్ గా హృతిక్ సార్ ఒక డైలాగ్ కూడా చెప్పారు, దేశానికి ఏం ముప్పు వచ్చినా గానీ టైగర్, పఠాన్, కబీర్ ఇంకా రఘు అలియాస్ విక్రమ్ కూడా వస్తారని చెప్పారు. అదైతే హైలైట్ గా ఉంది. నెక్స్ట్ ఫిలిమ్స్ లో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా బాగా ఎక్స్ప్లోర్ చేస్తారేమో. సో ఖచ్చితంగా మనమైతే ఈ మెచ్చుకోదగ్గ విషయం. సో ఎన్టీఆర్ గారు కూడా తన ఫిల్మోగ్రఫీలో ఇప్పటివరకు చేయని క్యారెక్టర్ అయితే ఎక్స్ప్లోర్ చేశారని మనం అందరం అయితే అనుకుందాం. సో దిస్ మూవీ ఇస్ ఎ డీసెంట్ వాచ్. గో వాచ్ ఇట్ ఇన్ నియరెస్ట్ థియేటర్స్. అండ్ ఫైనలీ దట్స్ మై ఒపీనియన్ ఫర్ దిస్ మూవీ. దిస్ రివ్యూ ఇస్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. ఇలాగే కూలీ మూవీ కూడా రివ్యూ ఇచ్చాను. ఆ వీడియో కానీ చూడాలనుకుంటే ఛానల్ విజిట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రవి సుజీ బ్లాగ్స్ ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోస్ తో మీ ముందుకు వస్తాం. సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ, దిస్ ఇస్ రవి కిరణ్ అండ్ యు ఆర్ వాచింగ్ రవి సుజీ బ్లాగ్స్ ఛానల్. థ్యాంక్ యూ.